ఒకే ఊరు, ఒకే వాతావరణం, ఒకే రకమైన ఆహారం, ఒకే రకమైన నీళ్లు అయినా కూడా ఒకరికి రాళ్ళు తయారవుతున్నాయి, ఇంకొకరికి రాళ్ళు తయారవ్వట్లేదు. ఎందుకు? ఈరోజు మాట్లాడుకుందాం. ప్రజలకు నమస్కారం. నేను డాక్టర్ అనిరుద్ సుశీల్, యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, మానస కిడ్నీ ఫౌండేషన్. రాళ్ళు తయారవ్వడం అనేది ఒక్క కారణం వల్ల జరగదు. ఎప్పుడు మన శరీర స్వభావం, మన అలవాట్లు, వంశపారంపర్యత అనేవి రాళ్ళు తయారవడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మొదటగా కుటుంబంలో ఎవరికైనా, అంటే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఇలా ఎవరికైనా కిడ్నీలో రాళ్ళు తయారయిన సందర్భాలు కనుక ఉంటే మీకు కూడా రాళ్ళు తయారయ్యే అవకాశం సాధారణ జనాభాతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. రెండవది, కొన్ని అలవాట్లు. ఇండ్లలో అందరికీ ఒకే రకమైన అలవాట్లు ఉండవు. ఒకే రకమైన భోజనం వండినా కూడా కొంతమంది దానిలో ఉప్పు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు, కొంతమంది మాంసాహారం ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటారు, పండ్లు తక్కువ తింటూ ఉంటారు, అలానే మూత్రాన్ని ఏదో కారణాల వల్ల ఎక్కువసేపు నిలిపి ఉంచుకుంటూ ఉంటారు. ఇవి కూడా రాళ్ళు తయారవడానికి సహాయపడతాయి. మూడవది, మన శరీరం ఆహారాన్ని ఏ విధంగా జీర్ణం చేసుకుంటుంది అంటే, ఒకే రకమైన ఆహారం తిన్నా కూడా అది లోపలికి వెళ్ళినప్పుడు మన పేగులు దాన్ని వేరే విధంగా ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల కొంతమందిలో రాయి తయారవ్వడానికి సహాయపడే పదార్థాలు ఎక్కువగా శరీరంలోకి పీల్చుకోబడతాయి. అలాంటి వాళ్లలో రాయి తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాలుగవది, నీటి లోపం. ఇద్దరు మనుషులు ఒకే మోతాదులో ఒకే రకమైన నీరు తాగినా కూడా ఒకరు శారీరక శ్రమ ఎక్కువ చేస్తూ ఉండొచ్చు, ఒకరు వేడి వాతావరణంలో పనిచేస్తూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి చెమట ఎక్కువ పడుతుంది, మూత్రం కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. దీనివల్ల కూడా కిడ్నీ రాళ్ళు తయారయ్యే అవకాశం ఎక్కువ అవుతుంది. ఐదవది, మూత్రంలో లవణాలలో ఉన్న తేడాలు. అంటే కొంతమందిలో ఒకే రకమైన ఆహారం, ఒకే రకమైన నీరు తీసుకున్నా కూడా వారి మూత్రంలో వారి కిడ్నీలు కాల్షియం, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్ లాంటి వాటిని ఎక్కువ బయటకు విడుదల చేస్తాయి. అలానే సిట్రేట్ని తక్కువగా విడుదల చేస్తూ ఉంటాయి. దానికి ఫలానా కారణమని చెప్పే అవకాశం చాలా మందిలో ఉండదు. అలాంటి వాళ్ళలో కూడా రాళ్ళు తయారయ్యే అవకాశం మిగతా వాళ్ళతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా కొన్ని రకాల జబ్బులు, అంటే ఊబకాయం, షుగర్ వ్యాధి, గౌట్, మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్లు రావటం, కొన్ని రకాల హార్మోన్ సమస్యలు, ఇలాంటి వారిలో కూడా సాధారణ జనాభాతో పోలిస్తే రాళ్ళు తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, రాళ్ళు తయారవ్వడం వెనుక చాలా రకాల కారణాలు ఉంటాయి. కాబట్టి కిడ్నీలో రాళ్ళు కనుక ఉంటే పక్కన వాళ్ళతో పోల్చుకొని చూసుకోవటం వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదు. మీకున్న సమస్యకు సంబంధించిన పరీక్షలు చేసుకోవాలి, దానికి తగిన వైద్యం అందుకోవాలి. వైద్యుడి సలహాను పాటించగలిగితే రాళ్ళు తయారయ్యే అవకాశాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవచ్చు. నమస్కారం.